హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టార్గెట్ ఐఏఎస్ ఫర్ తెలుగు బిగినర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అండ్ మార్క్స్ అనాలిసిస్ గురించి ఒక అవగాహన తెచ్చుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 2 స్టేజెస్లో, అంటే జిఎస్ అండ్ ప్రిలిమ్స్ సిసాట్లో ఉన్నటువంటి 2 స్టేజెస్లో మనం మొదటి స్టేజ్ అంటే జిఎస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మరియు దానికి ఏ బుక్స్ ఫాలో అయితే మనకి సరిపోతుంది అనేటువంటి విషయాల గురించి కొంచెం అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు మీరు మన తెలుగు టార్గెట్ ఫర్ ఐఏఎస్ తెలుగు బిగినర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు యూపీఎస్సీకి సంబంధించి అండ్ తెలుగు మీడియంలో ఎవరైతే బిగిన్ చేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న డౌట్స్ అన్నిటినీ కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బేస్ చేసుకొని మీ కామెంట్స్ అన్నిటిని తీసుకొని మనం వాటిపైన వీడియోస్ చేసి మీ డౌట్స్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్తే మొట్టమొదటిగా ఫ్రెండ్స్, మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనం స్టార్ట్ చేసిన వెంటనే మనం కంపల్సరీగా మొట్టమొదటిసారిగా చేయవలసిన పని ఏంటంటే డైలీ మనకి ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ అనేది చాలా 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 కీ రోల్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు వచ్చేటువంటి డైలీ మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలతో పాటు మన దేశంలోనూ మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం అనలైజ్ చేయగలగాలి. సో తెలుగు మీడియం వల్లైనా ఇంగ్లీష్ మీడియం వల్లైనా మనకి ప్రిలిమ్స్ అనేది మనం ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తాం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో వచ్చేటువంటి న్యూస్ పేపర్స్ ఫాలో అవడం వల్ల తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇంగ్లీష్ పైన పట్టు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ని అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇటువంటి వాటన్నిటిని మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో ఇంగ్లీష్లో న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలంటే జనరల్గా అందరూ కూడా ద హిందూ న్యూస్ పేపర్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఏదైనా సరే తెలుగు పేపర్ని తీసుకొని మనం అనాలిసిస్ చేయొచ్చు అన్నమాట. అంటే దాంట్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ అనేది మనకి మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం అనాలిసిస్ చేస్తే మనకు చాలా యూజ్ ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ద హిందూ న్యూస్ పేపర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ద హిందూతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఇలాంటివి కూడా మనం ఫాలో అయితే బెటర్గా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇండియన్ ఇయర్ బుక్ ఫ్రెండ్స్, అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఇయర్ బుక్ అనేది ఉంటుంది. అంటే దాంట్లో ప్రతి మినిస్ట్రీకి సంబంధించి ప్రతి మినిస్ట్రీ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇయర్ వైజ్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం గ్రోత్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనకి డిపార్ట్మెంట్స్ గురించి చదువుకునేటప్పుడు మినిస్ట్రీస్ గురించి చదువుకునేటప్పుడు దాని స్టాండర్డ్స్ గురించి చదవాలంటే ఇండియన్ ఇయర్ బుక్ అనేది కంపల్సరీగా ఒకసారి చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు యోజన కురుక్షేత్ర అని 2 మంత్లీ మ్యాగజైన్స్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో యోజన కురుక్షేత్ర అనేది ఒక డీప్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏదైనా ఒక టాపిక్ని తీసుకొని దాంతో డీప్ అనాలిసిస్ చేసి మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యే విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి యోజన కురుక్షేత్ర కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియాలో జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పిఐబిలో మనం ఫాలో అవ్వచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్, కొంతమంది గవర్నమెంట్ వెబ్సైట్స్ని, కొంతమంది ఆల్ ఇండియా రేడియో కానీ, కొంతమంది ప్రముఖులు అన్నటువంటి వారి స్పీచెస్ కానీ ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం ఫాలో అవ్వడం వల్ల చాలా కరెంట్ అఫైర్స్ అనేది మనం కవర్ చేయగలుగుతాం. అండ్ దాంతోపాటు ఏదైనా ఒక స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఫాలో అయినా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ప్రతిరోజు వాళ్ళు ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ 3 స్టేజెస్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 కంప్లీట్ అయ్యేంత వరకు ఈవెన్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు కూడా న్యూస్ పేపర్ చదువుకుని వెళ్ళాల్సిందే. సో కాబట్టి మన ప్రిపరేషన్లో న్యూస్ పేపర్ అనేది చాలా 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 కీ రోల్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ సెకండ్,
మనం హిస్టరీ తీసుకుంటే మన ప్రిలిమ్స్ మొత్తం అంతా 4 నుంచి 5 సబ్జెక్టుల పైన చాలా కోర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. అవి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ. ఈ 4 కోర్ సబ్జెక్ట్స్ పైన మన ప్రిలిమ్స్ అనేది నిలబడి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక చూసినటువంటి ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది, ఇక్కడ వచ్చేటువంటి ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ వచ్చేటువంటి సబ్జెక్ట్స్తో ఎలా రిలేట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామన్నమాట. సో ఇందులో తీసుకుంటే మనకి హిస్టరీ అనేది ముఖ్యంగా మనకి 3 పార్ట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీగా ఉంటుందన్నమాట. సో ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే నాగరికత ఏర్పడినప్పటి నుంచి కొంత రాజుల వరకు, దాని తర్వాత నుంచి మళ్ళీ కొంత కాలం వరకు, దాని తర్వాత నుంచి స్వతంత్రోద్యమం వరకు, ఇలాగా ఒక 3 భాగాలుగా మన చరిత్ర అనేది విభజించబడి ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ప్రాచీన భారతదేశ చరిత్రకి మన క్లాస్ నోట్స్ అంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు అయితే క్లాస్ నోట్స్, లేదా ఓన్ ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళ సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ని కంపల్సరీగా అయితే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన నోట్స్ అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అండ్ దీంతోపాటు మనం ఎన్సీఆర్టీస్, ఆర్ఎస్ శర్మ గారి ఎన్సీఆర్టీస్ 6th క్లాస్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి సతీష్ చంద్ర బుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. దాని తెలుగులో వెంకట సుబ్బయ్య గారు అనువదించడం జరిగిందనమాట బుక్. సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ దీంతోపాటు మనకి పాత అంటే సిలబస్ మారక ముందు, ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కాకుండా మనకి బ్లాక్ అండ్ వైట్ బుక్స్ ఉన్నాయి ముందు. సో అటువంటి బుక్స్ 6th నుంచి 10th క్లాస్ బుక్స్ ఏవైతే ఉంటాయో మన తెలుగు మీడియం బుక్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ బుక్స్ అన్నీ కూడా మనం ఒకసారి గ్యాదర్ చేసుకొని తెలుగులో ఉన్నటువంటి బుక్స్ అన్నిటిని ఒకసారి అలా అనలైజ్ చేసినట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో తెలుగు మీడియం బుక్స్ ఏవైతే ఉన్నాయో 6th నుంచి 10th క్లాస్ వరకు ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్లో కూడా ఉంది కానీ దాంట్లో కొంచెం మ్యాటర్ అనేది పిల్లల లెవెల్ వరకు మాత్రమే ఉందని నా అభిప్రాయం. సో మనం తెలుగు మీడియం బుక్స్, ఓల్డ్ బుక్స్, ఎన్సీఆర్టీస్ లాంటి ఓల్డ్ బుక్స్, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్నటువంటి బుక్స్ని మనం కానీ ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ దీనిలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే ఈ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని మనం ఒకసారి చూస్తే మనకి రెగ్యులర్గా దేశం మొత్తం మీద అప్పుడప్పుడు తవ్వకాలు అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని వస్తువులు అనేది బయటపడుతూ ఉంటాయి. అంటే శిలాశాసనాలు కానివ్వండి, అక్కడ వాడినటువంటి వస్తువులు కానివ్వండి. సో ఇటువంటివి జరిగినటువంటి వాటన్నిటిని కూడా మనం న్యూస్లోను రెగ్యులర్గా చూసినప్పుడు వాటిని మనం నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అలాంటివన్నీ కూడా దీంట్లో మనకి కరెంట్ అఫైర్స్గా చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో కొంత భాగం అనేది మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్తో పాటు ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశ సిలబస్ కూడా కొంచెం మనకి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి కొన్ని వస్తాయి, అంటే బుద్ధిజం కానివ్వండి, జైనిజం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో మళ్ళీ కూడా టచ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది కొంచెం కేర్ఫుల్గా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫ్రెండ్స్. మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటే మిడివల్ ఇండియా వస్తుంది. మిడివల్ ఇండియా అంటే మన భారతదేశంలోనికి ఇతర దేశాల యొక్క రాజులు దండెత్తి వచ్చినప్పటి నుంచి మన స్వదేశీ రాజుల్ని అంటే జనపదాల ద్వారా ఏర్పడినటువంటి స్వదేశీ రాజుల్ని ఓడించి బయటి దేశాల నుంచి వచ్చినటువంటి మొఘల్స్ కానివ్వండి, తుర్కులు కానివ్వండి, ఇలాంటి వారందరూ కూడా వాళ్ళ సామ్రాజ్య స్థాపన మరియు వారి పతనము, వారు చేసినటువంటి యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో చదువుకుంటాం అన్నమాట. దీనికి అందరూ ప్రిఫర్ చేసే బుక్ తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే సతీష్ చంద్ర బుక్ అని చాలా యూస్ఫుల్గా ఉంటుందంటారు. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్లాస్ నోట్స్ అయినా కానివ్వండి, లేదా కోచింగ్ తీసుకున్నట్లయితే క్లాస్ నోట్స్ అయినా కానివ్వండి, ఈ రెండింటిలో ఏ నోట్స్ అయినా కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ సేమ్ ఇక్కడ కూడా ప్రతి దానికి తెలుగు మీడియం బుక్స్ అనమాట 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్లో మనకి హిస్టరీ అనే ఒక సపరేట్ పార్ట్ ఉంటుంది అనమాట. అంటే మనకి లో క్లాసెస్ 6th 7th క్లాసెస్లో మనం కానీ స్టార్ట్ చేసినట్లయితే అక్కడ కొంత లో లెవెల్లో ఉంటుంది. అలా ఒక్కొక్క క్లాస్ పెరగంగా మనకి 10th క్లాస్ లెవెల్ బుక్కి వచ్చేసరికి కంప్లీట్ ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట హిస్టరీ అనేది. సో దాన్ని మనం ఒకసారి ఫాలో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్
ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియాకి సంబంధించి బిపిన్ చంద్ర బుక్ చాలా బాగుంటుందంటారు అందరూ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే అందరూ స్పెక్ట్రమ్ని ప్రిఫర్ చేస్తారు. తెలుగు మీడియం వాళ్ళకి బిపిన్ చంద్ర బుక్ అండ్ 8th క్లాస్ ఎన్సీఆర్టీను 12th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఈ రెండిట్లో కూడా ఇన్ డీటెయిల్గా మోడర్న్ ఇండియా గురించి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీంతోపాటు తెలుగు మీడియం బుక్స్ ఇది కంపల్సరీ ఫ్రెండ్స్. మనం ఫాలో అవుతున్న ప్రతి బుక్ కూడా కంపల్సరీగా తెలుగు మీడియం బుక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్లాస్ నోట్స్ అయితే కానివ్వండి లేదా సెల్ఫ్ నోట్స్ అయినా కానివ్వండి. అండ్ దీనిలో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అనేటివి కూడా సేమ్ ఏన్షియంట్ హిస్టరీ లాగా అప్పుడప్పుడు తవ్వకాల్లో బయటపడినటువంటివి, అక్కడక్కడ శిలా శాసనాలు ఏర్పడినటువంటివి ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ హిస్టరీకి ప్రజెంట్ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటివి చూసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి మధ్య భారతదేశ చరిత్రలో బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో అది మనకి రీసెంట్గా కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇంటర్ కనెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధునిక భారతదేశ చరిత్ర కూడా మనకి స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి జరిగిన పరిణామాలు స్వతంత్రోద్యమ పరిణామాలు, సో ఇటువంటివన్నిటిని కూడా మనం ఆధునిక భారతదేశ చరిత్రలో చదువుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వస్తే ఆర్ట్ అండ్ కల్చర్. సో ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మనం ఇన్ డీటెయిల్గా చూస్తే బుద్ధిజం, జైనిజం మరియు జిఐ ట్యాగ్స్, సినిమా అండ్ ఆర్ట్, మన దేశంలో ఉన్నటువంటి ఆర్ట్స్, కల్చరు, డ్యాన్సెస్, మ్యూజిక్, థీమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఆర్ట్ అండ్ కల్చర్లో చూస్తామన్నమాట. సో దీనికి మనం ప్రిపేర్ చేసుకున్నట్టు క్లాస్ నోట్స్ కానీ మన సెల్ఫ్ నోట్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మన ఏన్షియంట్ హిస్టరీలో ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కడైతే ఉంటుందో ఆ ఏన్షియంట్ హిస్టరీలో ఉన్నటువంటి బుక్స్ టాపిక్స్ అన్నీ కూడా మనకి దీనిలో చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అండ్ ఇదే బుక్ మన ప్రిలిమ్స్లో కూడా యూజ్ అవుతుంది. నితిన్ సింఘానియా బుక్ని చాలామంది ప్రిఫర్ చేస్తారు. అండ్ దాంతోపాటు రీసెంట్గా మనకి ఎప్పుడు చూసినా న్యూస్లో వస్తూ ఉంటాయి జిఐ ట్యాగ్స్ కానివ్వండి, ఏఎస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ కానివ్వండి. అండ్ అక్కడక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒక ప్లేస్ న్యూస్లో ఉండిందంటే ఆ ప్లేస్కి సంబంధించినటువంటి టోటల్ కల్చర్ అనేది మనం అనలైజ్ చేయగలగాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈ ఇయర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అనేది చాలా బాగా న్యూస్లో ఉండిందనమాట. సో అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటి, సో ఇటువంటి డ్యాన్సెస్ ఏంటి, అక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఎలా ఉంది, ఇలాంటివన్నిటిని కూడా మనం కరెంట్ అఫైర్స్ కింద అనలైజ్ చేసుకుంటే మన ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ దీంతోపాటు మనకి జాగ్రఫీ చూస్తున్నట్లయితే జాగ్రఫీ అనేది మనకి ముఖ్యంగా 4 రకాలుగా మనం ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అదేంటంటే ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అండ్ ద వరల్డ్ జాగ్రఫీ అనమాట. సో ఫిజికల్ జాగ్రఫీ అంటే ఏంటంటే మన భూమి పొరలు ఎలా ఏర్పడ్డాయి, దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఋతువులు ఎలా ఏర్పడతాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఫిజికల్ జాగ్రఫీలో చదువుకుంటాం అన్నమాట. సోషల్ జాగ్రఫీకి వస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి జాతులు, తెగలు, ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా మనం సోషల్ జాగ్రఫీలో చదువుకుంటాం. ఎకనామిక్ జాగ్రఫీలో ఏంటంటే ప్రతి విషయం కూడా అంటే పంటలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి ప్రపంచం మొత్తం మీద ఇంక్లూడింగ్ ఇండియన్ జాగ్రఫీ అనేది మళ్ళీ సపరేట్గా చదువుతాము. పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఎకనామిక్ జాగ్రఫీలో చదువుకుంటాం. అండ్ వరల్డ్ జాగ్రఫీ విషయానికి వచ్చినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, వాటి సరిహద్దులు, వాటిలో ఉన్నటువంటి సరస్సులు, పర్వతాలు, ఇట్లాంటివన్నింటినీ కూడా మనం చూడాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి మనం ప్రిఫర్ చేసే బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ దాంతోపాటు క్లాస్ నోట్స్ని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. తెలుగు మీడియం వాళ్ళకైతే డిగ్రీ తెలుగు అకాడమీ బుక్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ దాంతోపాటు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్, దాంట్లో కూడా మనకి సోషల్ బుక్స్లోనే జాగ్రఫీ, హిస్టరీ, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం అని ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ పార్ట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది జాగ్రఫీకి సంబంధించి. ఇందులో కరెంట్ అఫైర్స్ మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా కొన్ని ఐలాండ్స్ అనేది మనకి న్యూస్లో ఉన్నాయి. బోగన్విల్లే ఐలాండ్స్ కానివ్వండి, కొన్ని అగాధాలు ఉన్నాయి, హార్ముజ్ జలసంధులు కానివ్వండి, ఇటువంటి వాటి సముద్ర మార్గాల ద్వారా వెళ్ళేటప్పుడు ఇటువంటి వాటి దగ్గర అప్పుడప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేది కొన్ని దేశాల మధ్యలో జరుగుతూ ఉంటాయన్నమాట. సో అటువంటి వాటికి సంబంధించినటువంటి సరిహద్దులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇటువంటి ఒక కంప్లీట్ అనాలిసిస్ అనేది మనం చేయగలగాలి. అండ్ ఫిజికల్ జాగ్రఫీ విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అడవులు కానివ్వండి, అక్కడక్కడ ఉన్నటువంటి సరస్సులు కానివ్వండి, ఏవైతే న్యూస్లో ఉన్నాయో
వీటన్నిటి గురించి మనం కూలంకుషంగా ఒక అధ్యయనం చేసినట్లయితే జాగ్రఫీ అనేది మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండ్ గవర్నెన్స్. సో చాలా ఈజీ సబ్జెక్ట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి న్యూస్ పేపర్స్లో రెగ్యులర్గా చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ సబ్జెక్ట్తో రిలేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఎక్కువగా ప్రిఫర్ చేసే బుక్స్ వచ్చేసి లక్ష్మీకాంత్ సార్ గారు బుక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్లాస్ నోట్స్ కానీ లేదా మన సెల్ఫ్ నోట్స్ కానీ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ 9th నుంచి 11th క్లాస్ వరకు ఉంటుంది. తెలుగు మీడియం బుక్స్ ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ అని చెప్పాను కదా. ఈ బుక్స్ మనకి 6th నుంచి 10th క్లాస్. మనకి సోషల్ బుక్స్లోనే జాగ్రఫీ, హిస్టరీ, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం ఉంటుంది. పౌరశాస్త్రంలో ప్రతిదీ కూడా పాలిటిక్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి డిగ్రీ తెలుగు అకాడమీ బుక్స్ కానివ్వండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో దీంతో పాటు ఇంకా కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేది దీంట్లో రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇష్యూస్, అంటే గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టం చేసినా, లేదంటే ఏదన్నా కోర్టు తీర్పు ఇచ్చినా, లేదా ఎక్కడన్నా ఒక రాష్ట్రానికి మధ్యలో వివాదాలు ఏర్పడినా, ట్రిబ్యునల్స్కి సంబంధించి, కోర్టులకు సంబంధించి, ఇట్లాగా ప్రతి విషయం రాష్ట్రపతి దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్ వరకు కూడా ప్రతి ఒక్క పాలిటీ సిస్టమ్, పరిపాలనా విభాగాలు మొత్తం ఎటువంటి న్యూస్ వచ్చినా సరే దాన్ని మనం మన పాలిటీలో కనెక్ట్ చేసుకొని చదువుకోవాలన్నమాట. ఉదాహరణకు సపోజ్ మన దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి అనుకుంటే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి టాపిక్స్ గురించి మనం సబ్జెక్ట్ని రిలేట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఏదైనా 2 రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమి ఉన్నాయి, వాటిని ఎలా ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలపైన మనం కూలంకుషంగా డిస్కస్ చేస్తే, చర్చించుకొని అనలైజ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఈజీగా కవర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఉదాహరణకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మధ్య మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2గా విభజించడం జరిగిందనమాట. సో ఒకటి కేంద్రపాలిత ప్రాంతంగా, మరొకటి రాష్ట్రంగా విభజించడం జరిగింది. సో అది ఏ ఆర్టికల్ కిందకు వస్తుందంటే 370 ఆర్టికల్ అనేది మనకి బాగా న్యూస్లో ఉన్నింది. సో ఇటువంటి వాటిని మనం అనాలిసిస్, అంటే 370 ఆర్టికల్ అంటే ఏంటి, దాని కింద ఎటువంటివి వస్తాయి, ఏ రాష్ట్రాలు ఇంతకుముందు విడిపోయాయి, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం కరెంట్ అఫైర్స్ కింద డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి ఎకానమీ ఫ్రెండ్స్. సో 4 పిల్లర్స్లో ఎకానమీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పిల్లరు. సో మనకి 9th నుంచి 11th క్లాస్ ఎన్సీఆర్టీస్ అనేది మనం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మ్యాక్రో ఎకనామిక్స్ కానివ్వండి, మైక్రో ఎకనామిక్స్, మన తెలుగు మీడియం వాళ్ళకైతే స్థూల అర్థశాస్త్రము, సూక్ష్మ అర్థశాస్త్రము అంటారనమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి బిజినెస్ పేజెస్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, మనం ఎకానమీ సబ్జెక్టు చదివిన తర్వాత ఏదేని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి బిజినెస్ పేజ్ అనేది మనకి పూర్తిగా అర్థం కాగలిగితే మనకి ఎకానమీ పైన గ్రిప్ వచ్చినట్లు అనమాట. సో బిజినెస్ పేజెస్ అనేది మనం బాగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మన క్లాస్ నోట్స్, ఈ బిజినెస్ పేజెస్లో మళ్ళీ అప్పుడప్పుడు కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి మ్యాటర్స్ కూడా వేస్తూ ఉంటారు. సో అటువంటి మ్యాటర్ కాకుండా చాలా యూస్ఫుల్ అయినటువంటి మ్యాటర్, ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించిందనమాట. సో అసలు ఏంటి ఆర్థిక ఉద్దీపనలు అంటే ఏంటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, సో మనకి విదేశీ మారక నిల్వలు అంటే ఏంటి, ఆర్బీఐ రోల్ ఏంటి, అట్లాంటివి ఏ చిన్న వార్త ఈ ఆర్బీఐకి సంబంధించి కానీ ఎకానమీ టర్మ్స్కి సంబంధించి కానీ న్యూస్లో ఉంటే దాన్ని మనం వెంటనే మన సబ్జెక్ట్లో ఇంటర్ కనెక్ట్ చేసుకోగలగాలన్నమాట. సో వ్యవసాయానికి సంబంధించి ఉద్దీపనలు ప్రకటించడం జరిగింది, ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఉద్దీపనలు ప్రకటించడం జరిగింది. ఇటువంటి వాటన్నిటిని కూడా మన సబ్జెక్ట్లో ఎక్కడ ఉంటుంది. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, ఇలాంటివి మనం న్యూస్లో ఉన్నప్పుడు మన సబ్జెక్టులు చదువుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ దీంతోపాటు చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మనకి మన ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్, దానికి ముందే కొద్ది రోజుల ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సివిల్స్ యాస్పిరెంట్స్కి అయితే. అండ్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చిరంజీవి సార్ బుక్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి 6th నుంచి 10th క్లాస్ సోషల్ బుక్స్లో అర్థశాస్త్రం అనే బుక్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అర్థశాస్త్రం అనేది ఒక పార్ట్గా ఉంటుంది, అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి, మన జనరల్గా జరుగుతున్నటువంటి
సాంకేతిక అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవడం జరుగుతుందన్నమాట. సో దీనికి జనరల్గా ప్రిఫర్ చేసే బుక్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీస్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇస్రో సైట్స్, మనకు అప్పుడప్పుడు ఇస్రో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. సో దానిని మనం ఏది న్యూస్లో ఉన్నా సరే దాని గురించి ఒక అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. అసలు ఈ పిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, రాకెట్లు ఎలా పంపిస్తారు, సూపర్ సోనిక్ అంటే ఏంటి, సబ్ సోనిక్ అంటే ఏంటి, డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంది మన ఇండియాలో, అండ్ బయోటెక్నాలజీ అంటే ఏంటి. ఇప్పుడు 2020లో కోవిడ్-19 వల్ల వైద్య రంగం అనేది చాలా న్యూస్లో ఉంది. అండ్ కొన్ని రకాలైనటువంటి ఔషధాలు న్యూస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ అప్పుడప్పుడు మన గవర్నమెంట్ మినిస్ట్రీస్ కొన్ని రకాలైనటువంటి ఉద్దీపనలు, కొన్ని రకాలైనటువంటి పథకాలను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రవేశపెడుతూ ఉంటుంది. వాటన్నిటిని కూడా మన మినిస్ట్రీ సైట్స్లో చూడొచ్చు. అండ్ రిపోర్ట్స్, కొన్ని రకాలైన రిపోర్ట్స్ అనేది అప్పుడప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా మనం ఫాలో అవ్వాలి. అండ్ ఎస్పెషలీ సండే మనకి హిందూ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో ఒక 2 పేజీలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కానీ ఒకసారి చదివినట్లయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఒక రకమైనటువంటి అనాలిసిస్ గ్రిప్ అనేది వస్తుందన్నమాట. దీనికి ఎనీ స్టాండర్డ్ బుక్, అంటే మనం ఈ జనరల్ సైన్స్ బుక్స్ ఫాలో అవుతూ ఎనీ స్టాండర్డ్ బుక్ అనేది మనం ఫాలో అయినా కూడా సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనకి భూతాపం కానివ్వండి, వాతావరణం వేడెక్కడం కానివ్వండి, ఆమ్ల వర్షాలు కానివ్వండి, ఆయిల్ స్లిక్, ఇట్లాంటివన్నీ రకరకాల విషయాలు మనకి ప్రతిసారి న్యూస్లో ఉంటాయన్నమాట. సో ఈ న్యూస్ అన్నిటినీ కూడా మనం గ్యాదర్ చేసుకొని మనం ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ చేసుకోగలగాలి. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో మడ అడవులకు సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. సో అసలు మడ అడవులు అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్. సో ఇట్లాంటి విషయాలన్నింటిని కూడా మనం కరెంట్ అఫైర్స్ని దీంతో రిలేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ప్రిఫర్ చేసే బుక్స్ ఏంటంటే పిడి శర్మ గారు బుక్ అనేది ప్రిఫర్ చేస్తారు. అండ్ యాన్యువల్ మినిస్ట్రీ రిపోర్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అంటే మన ఇండియాలో అడవుల శాతం ఎంత ఉంది, గ్రీనరీ పర్సంటేజ్ ఎంత ఉంది, నదీ జల వ్యవస్థ, నదీ జలాల్లో ఎలా ఉంది, ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అనలైజ్ చేయాలి. అండ్ క్లాస్ నోట్స్ తెలుగు అకాడమీ బుక్స్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో కర్బన ఉద్గారాలు, నెక్స్ట్ వచ్చేటువంటి కాలుష్య కారకాలు, అక్కడ ఉన్నటువంటి రసాయనాలు, ఇటువంటి విషయాలన్నింటిని గురించి కూడా మనం పర్యావరణం గురించి కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వీటన్నిటితో పాటు మనం కంపల్సరీ రీడ్ చేయాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇండెక్స్లు అనేది మనకు వదులుతూ ఉంటారు. సో ఉదాహరణకి హంగర్ ఇండెక్స్ అయితేనేమి, దాని తర్వాత మనకి ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అయితేనేమి, ఇలాంటి వాటన్నింటినీ కూడా వదులుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ మనం ఫాలో అవ్వాలి. జిఐ ట్యాగ్స్ అనేది వదులుతూ ఉంటారు. రిపోర్ట్స్, జిఐ ట్యాగ్స్ అనేది మనకు ఆల్రెడీ ఆర్ట్ అండ్ కల్చర్లో చదువుతాం. రిపోర్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, కొత్త స్కీమ్స్ ఏవైతే పెడుతుందో గవర్నమెంట్, వీటన్నిటిని మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ అప్పుడప్పుడు మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో రీసెంట్గా మాల్దీవ్స్ ఇలాగా ఉన్నటువంటి విదేశాల్లో కోవిడ్-19 వల్ల చిక్కుకున్నటువంటి వాళ్ళని తీసుకురావడానికి వందే భారత్ మిషన్ కానివ్వండి, లేదా సముద్ర సేతు, ఇట్లాంటి వాటినన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏ ప్లేసెస్ అనేది న్యూస్లో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కల్చర్స్ ఏంటి, ఇటువంటి వాటిని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రిలిమ్స్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని మనం ఎక్కడ చూసినా ఉన్నటువంటి ఒక కరెంట్ అఫైర్ని చూసిన వెంటనే దాన్ని మనకి ఏ సబ్జెక్ట్కి రిలేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ సబ్జెక్ట్తో మనం కనెక్ట్ చేసుకోగలిగితే మనకి ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రిలిమ్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్, బుక్స్ అండ్ సిలబస్. సో దీని తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. మీ కామెంట్స్ అన్నిటిని తీసుకొని కూడా వాటిపైన ఒక వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్ బాక్స్. సో థ్యాంక్ యూ.